ముందుకొచ్చి మాట్లాడాలా? అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ గుర్రం పాపిరెడ్డి సినిమాకి సంబంధించినటువంటి ఈ ఫంక్షన్కి నేను రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఎవడైనా చెప్పేది నువ్వు చెప్పేది ఉంది అనొచ్చు, కానీ ఈ సినిమా ఇట్స్ ఏ స్పెషల్ పిక్చర్. ఆల్మోస్ట్ ఒక మాటలో చెప్పాలంటే ఆల్ యంగస్టర్స్ కలిసి చేస్తున్నటువంటి సినిమా. ముఖ్యంగా డైరెక్టర్ మురళి చాలా ప్యాషన్ ఉన్న డైరెక్టర్. ఈ సినిమాలో నాకు ఒక జడ్జి వేషం చేయించారు నా చేత. నేను చాలా సినిమాల్లో చాలా క్యారెక్టర్స్ చేశాను, కానీ ఈ సినిమాలో తను చేయించినటువంటి విధానం నాకు బాగా నచ్చింది. ఇది ఒక కొంచెం టెక్నాలజీలో కెమెరామెన్ ఆయన చూపించినటువంటి టాలెంట్ కూడా ఇది నన్ను కొత్త రకంగా చూపించడానికి చేసిన ప్రయత్నం నాకు చాలా నిజంగా చాలా ఆనందంగా ఉంది. అదొకటి చెప్పాలి. ఈ సినిమాలో ముఖ్యంగా అదిగో మా ప్రభాస్ సీను రెడీ, ఎందుకు అనుకుంటావు ముందుకురా, ప్రభాస్ సీను, ఇంకా కసిరెడ్డి, కసిరెడ్డినా కసిరెడ్డి రాజ్ కుమార్, వీళ్ళు మన కామెడీకి సంబంధించినటువంటి వ్యక్తులు. ఆ తర్వాత నా పేరు చెప్పలేదు ఏంటంటే సిగ్గుపడి తలంచుకుంటున్నాడు జీవన్. జీవన్ యు ఆల్సో కమ్ టు మీ, రండి. ఈయన క్రీడాకులలో నాతో పాటు ఆయనతో పాటు నేను నటించే అవకాశం నాకు కలిగింది. ఇకపోతే ఇందులో మనం స్పెషల్గా చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి దట్ ఈస్ యోగిబాబు. యోగిబాబు ఆల్మోస్ట్ తమిళ చలనచిత్ర పరిశ్రమలో ఇవాళ ఆయనకున్న క్రేజ్ అంతా ఇంత కాదు, మనందరికీ తెలిసిందే. ఈయనతో అంటే ఎన్ని సినిమాలు హీరోలుగా చేశాను. ఈ మధ్య ఈయన హీరోగా చేసిన సినిమా కన్నడ సినిమా ఒకటి యాక్ట్ చేశాను నేను. అటువంటిది వెరీ క్వైట్ అండ్ కామ్ గోయింగ్. చూస్తే కామెడీ చేస్తాడని ఎవడు అనుకోడు, అలా ఉంటాడు. కానీ హీ విల్ పెర్ఫార్మ్ ది కామెడీ టు సర్టన్ ఎక్స్టెంట్. అది ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కలిసి, అంటే ఏజ్లో చిన్నవాళ్ళు కావచ్చు అఫ్ కోర్స్ నాకంటే, అందరూ ఏమండి 2020యా 220 అంట వీడు చూడు. కాబట్టి ఏమైనా ఇటువంటి నేను మొదటి నుంచి నేను ఆశించేది, నేను కోరుకునేది ఏంటంటే యంగ్స్టర్స్లో నుంచి ఒక అద్భుతాలు వస్తాయనే ఒక పిచ్చి నమ్మకం నాకు. వాళ్ళు రావాలి, వాళ్ళు అలా క్రియేట్ చేయాలి. బికాస్ కొంచెం ఫ్లోయింగ్ వాటర్, వెళుతున్న వాటర్ అలా వెళుతుంటుంది, మళ్ళీ కొత్త వాటర్ వచ్చినప్పుడు ఆ వాటర్లో ఒక చిన్న ఎక్సైట్మెంట్, ఒక ఎన్లైట్మెంట్, ఒక ఎలివేషన్, అద్భుతమైనటువంటి స్టఫ్ కలిగినటువంటి వాళ్ళు రావాలని కోరుకునేటువంటి వ్యక్తిని నేను. నాకు ఐ లవ్ ఇట్. కాబట్టి ఇటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ సినిమాలో నేను యాక్ట్ చేయాలనేటువంటి ఆలోచన నాకు రావటం, మొట్టమొదట నా దగ్గరికి వచ్చాడు నాతో సమానమైనటువంటి వ్యక్తి బాబీ. నాతో సమానమైన వ్యక్తి అంటే హైట్. ఆ తర్వాత అమర్, వేణు, వీళ్ళ ముగ్గురు కలిసి ఒక అందమైనటువంటి కామెడీ సినిమా తీయాలి కామెడీయా, అది కామెడీలా కాకుండా దానిలో ఒక అద్భుతమైనటువంటి చిన్న థ్రెడ్ ఒకటి పెట్టి దాన్ని ఎలా నడిపించాలి, ఎలా చేయించాలి అనేటువంటి దీనిలో చేయించినటువంటి ఒక మోస్ట్ ఎంటర్టైన్మెంట్ థ్రిల్లర్ ఐ థింక్. Am I right, Bobby? Am I right, మురళి? అమ్మయ్య. సో ఇటువంటి సినిమాల్ని మనం ఆదరించి సక్సెస్ చేస్తే ఇంకా మంచి మంచి సినిమాలు ఇలాంటి యంగ్స్టర్స్ కుర్రాళ్ళు వచ్చి చేసి మనల్ని మెప్పించి సినిమా ఇండస్ట్రీని ఒక లెవెల్ పైకి తీసుకెళ్తారు, పర్టికులర్లీ కామెడీ స్థాయిని పైకి తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బీయింగ్ ఎ కమెడియన్, ఐ విష్ all the best for the team. Thank you very much. I wish once again Mr. Murali all the best. He is కొంచెం మనిషి కొంచెం సాఫ్ట్గా ఉన్నట్టు ఉంటాడు కానండి.
థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు. మీ నటనతో ఈ సినిమా ఇంకా 100% కనపడుతున్నారు. ఇక్కడ నుంచి బాడీ వరకే కనపడింది కానీ మనిషి కనపడలేదు. దట్ ఈజ్ చిట్టి అండ్ అగస్త్య. దే హ్యావ్ గివెన్ వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్. అగస్త్యని ఇట్లా చూడటం సినిమాలో అదొక రకంగా ఉన్నాడు. అవును కదా, నిన్ను నువ్వే మర్చిపోయి ఉంటావు బహుశా మేకప్లో. మేకప్ రైట్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ మిస్టర్ పూర్ణ. అప్పుడు గడ్డం లేదు, ఇప్పుడు గడ్డం ఉంది, అందువల్ల నేను గుర్తుపట్టలేకపోయాను, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. పాత్రికేయులందరికీ నమస్కారం. వేదికలు అలంకరించిన మా గురువు గారు పెద్దలు బ్రహ్మానంద గారికి పాదావందనాలు. అండ్ గ్రాండ్ వెల్కమ్ టు యోగి బాబు సార్. ఇట్స్ ప్రివిలేజ్ టు షేర్ ద స్టేజ్ విత్ యూ సార్. ఈ సినిమా నాకు ఛాన్స్ ఇచ్చిన మురళి గారికి చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమాలో మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇంటెన్సివ్ క్రైమ్ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది, ఏది కూడా తక్కువ లేకుండా అన్ని సమపాల్లో సమకూర్చారు మురళి గారు. ఐ విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఈ సినిమా మీకు మంచి సక్సెస్ వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద టీమ్ అండ్ క్రూ ఫర్ ఎ గ్రాండ్ సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు దిస్ ఈజ్ ఆల్వేస్ ద టఫెస్ట్ పార్ట్, మేకింగ్ మూవీస్ ఈజీ. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. ఇక్కడికి వచ్చిన పద్మశ్రీ బ్రహ్మానందం గారికి, యోగి బాబు గారికి అందరికీ థ్యాంక్స్ అండి. ఇది ఒక ఐ వాంటెడ్ వెన్ మీ అండ్ పూర్ణ డిస్కసింగ్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు నాకు స్ట్రాంగ్ ప్రొడ్యూసర్స్ కావాల్సి వచ్చిండే. ఆ టైంలో బాబీ యాజ్ ఎ ఫ్రెండ్ నాకు చాలా సపోర్ట్ చేశాడండి. ఈ ప్రాజెక్టు ఎక్కడానికి కారణం బాబీ. తను వచ్చేసి అమర్ గారిని, సంధ్య మ్యామ్ గారిని, వేణు సది గారిని తీసుకొచ్చేసి మేక్ మీ బిలీవ్ ఇన్ ద డ్రీమ్ అండ్ వీ డిడ్ దిస్ మూవీ. అండ్ ఎలాంటి ప్రెషర్ లేకుండా సినిమా చాలా అనుకున్న క్రియేటివ్ దాంట్లో ఫినిష్ చేసామండి. అండ్ దానికి సపోర్ట్ చేసిన మా ఆర్టిస్ట్ నరేష్ అగస్త్య గారు కానీ, ఫరీ అబ్దుల్లా కానీ, జీవన్ గారు కానీ, ప్రభాస్ సింగ్ గారు కానీ, వికాస్ రెడ్డి గారు కానీ, వంశీ గారు కానీ, మోటర్ రాజేంద్ర గారు, జాన్ విజయ్ గారు, ఆల్ అరౌండ్ 8 to 9 ఆర్టిస్టులు అండి. అందరూ కంప్లీట్ క్యారెక్టర్ ఇన్వాల్వ్ చేశారు. అండ్ ఐ హోప్ మీకు ఈ సినిమా నచ్చుతుంది అనుకుంటాను. టీజర్ మీకు నచ్చింది అనుకుంటాను. విల్ కీప్ టాకింగ్ అండి. అండ్ ఈ దాంట్లో మాకు రైటింగ్ పరంగా, డైలాగ్స్ పరంగా సపోర్ట్ చేసిన నిరంజన్ కానీ, అద్భుతమైన క్యారెక్టర్ క్రియేట్ చేసిన పూర్ణకు కానీ ఆల్వేస్ ఇండెప్ట్ అండి. థ్యాంక్స్ గైస్. అండ్ యా థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు. అండ్ ఇప్పుడు నేను తెలుగు సినిమా ఏం మాట్లాడతారా అని వినాలని ఉంది మాకు. అందరికీ నమస్కారం. ఇంగ్లీష్ ఏని ప్యాచ్ థ్యాంక్ యూ ఫస్ట్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ సార్, అండ్ హీరో సార్, హీరోయిన్ సార్, కో-ఆర్టిస్ట్ అండ్ గ్రేట్ కిన్నెస్ சார், பிரமானந்த் சார், தேங்க்யூ சார், தேங்க்யூ. நான் தெலுங்கு கண்டிப்பாக சக்ஸஸ் மீட்டில் நான் ஃப்ளூவெண்ட்டாக பேசுகிறேன், சரிங்களா? நான் கற்றுக்கிறேன். தேங்க்யூ. ஏன்னா நிறைய படம் இப்போ கூட சார் மேடம் படம் ரிலீஸ் ஆகிருக்கு, விஜய் சேதுபதி படம். அது கூட தெலுங்கு டப்பு தான் பண்ணியிருக்காங்க. என்கிட்ட நிறைய பேர் கேட்டாங்க. சாரி, தமிழில் பேசுகிறதப்ப நினைக்காதீங்க, எனக்கு தமிழ் தான் வரும். சீக்கிரமாக நான் சக்ஸஸ் மீட்டில் நான் తెలుగు பேசுகிறேன். థ్యాంక్ యూ எல்லாருக்கும் ரொம்ப நன்றி. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఆ సక్సెస్ మీట్ కోసం ఎదురు చూస్తున్నాం. మీరు ఎప్పుడెప్పుడు ఏం చేయబోతున్నారు, ఎలా కన్విన్స్ చేయబోతున్నారు? హలో, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ టుడే. చాలా బిజీగా ఉన్నారు మీరు, తెలుసు నాకు. బట్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఐ హోప్ యూ లైక్ ద టీజర్. నచ్చింది అనుకుంటా. We loved it. We also just saw it on the big screen. Chala nachindi Murli garu. Thank you for taking us and making us a part of your vision. చాలా చెప్పాలని ఉంది. ఇలాంటివి స్పీచెస్లో చాలా యాంగ్జైటీ వచ్చేస్తుంది ఎక్కడైనా ఎవరైనా మిస్ అయితే. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మి గారు అండ్ యోగి బాబు గారు. మీతో పని చేయాలి వస్తుంది మూవీలో. అండ్ ఐ థింక్ ఐఎమ్ feeling very, very honored to be working again with Brahmi sir, first of all, and Yogi Babu garu for the first time. And ee kada okay cheppinappudu
I think one of the main reasons was working with Naresh, because he's a fabulous, fabulous actor, and I'm super excited to be working with him. I would like to thank our producers, our wonderful, wonderful producers who have treated us like family. They come on sets, they sit with us, eat with us, talk with us like we are part of their extended family, and we absolutely love it, and we're very grateful to you. Thank you so much. Before I thank all my lovely co-actors and our amazing DOP, I'd like to say this movie is inkoka reason wala special for me, because my mom is doing a chinna cameo role in this. సో దానివల్ల ఈ మూవీ ఇంకా కొంచెం స్పెషల్ అయిపోయింది. ఫ్యామిలీ ప్రాజెక్ట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. And definitely, I would like to thank Narayana Garu and Rajshekhar Garu and our amazing ADs who are over here. They are so hardworking, guys. Even pan lekunda kuda they'll be running around like this. కానీ చాలా పనులు ఉంది. I know. తిట్టారా పొగిడారా? I really appreciate you guys. You guys are amazing. ఇంకా షూటింగ్ ఉందంట. And should I also... Okay, one more thing. I'm also doing another song in this film. So I'm really excited about that as well. Krishna, you're an amazing music composer. Collaborating with him has been so much fun. And all our amazing actors, Rajkumar Garu, Jeevan Garu, Vamshi, and if I'm missing anyone else, Bobby, yes, he's the main actor actually. He's the male lead. So it's always fun with them being around, and చాలా fun create చేస్తుంటాం scenes లో కూడా, and backstage అంటున్నాను, off set కూడా. And super excited, and hope you love everything else that's going to come, all the songs, the trailer and everything else. And yes, we'll keep you updated. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ ఫారియా. అండ్ ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్. దీంట్లో అందరివి సమానంగానే ఉంటాయి. ఇట్స్ క్యారెక్టర్ బేస్డ్ ఫిలిం. బేసిక్గా ఏదో ఎందుకు పెట్టారో నాకు తెలియదు, మరి డైరెక్టర్ గారు ఎందుకు పెట్టారు గుర్రం పేపరేటి అని డోంట్ నో, బట్ ఎవ్రీ వన్ క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. నేను హీరోని అయితే నేను చెప్పను, అండ్ నేను ఎక్కువ మాట్లాడను, అసలు మాట్లాడలేను, ఎందుకు నా వల్ల కాదు. సో నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. అండ్ బ్రహ్మానందం గారికి, యోగి బాబు గారికి, ఇట్స్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్ సార్. ఇట్స్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ, అండ్ ఐ హోప్ మా టీజర్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి, ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి మీడియా మిత్రులకి, అంటే ఇక్కడ మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఏంటో తెలీదు, ఇస్తే ఫస్ట్లో ఇస్తారు మైకు, లేదంటే లాస్ట్లో ఇస్తారు. అప్పుడు ఏం మాట్లాడాలనేది భయం వేస్తుంది. మాలాంటి యంగ్ యాక్టర్స్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన లెజెండరీ బ్రహ్మానందం గారికి చాలా థ్యాంక్స్ సార్. మీరు మాట్లాడితే మాకు ఇంకా రీచ్ ఉంటుంది సార్, మీలాంటి వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమా మీరు టీజరే చూశారు, సినిమాలో ఇంకా మోర్ ఫన్ ఉంటుంది. ఏదైనా ఉంటే నేను కూడా తర్వాతే మాట్లాడతా, ఎందుకంటే చాలాసేపు అయింది, చాలామంది మాట్లాడారు, చాలామంది వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Andy. Now we would like to turn over the time to media for your question and answer.